హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కాకరకాయ కారాన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. కాకరకాయలు ఇవి మా గార్డెన్లో పండిన కాకరకాయలండి. సుమారు ఒక అర కేజీ దాకా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ కాకరకాయలతో ఎలా కాకరకాయ కారం ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. కాకరకాయలన్నింటినీ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత కత్తిపీటతో ఈ విధంగా మనం పైన తొక్కను తీసివేయాలి. మొత్తం తీసేసుకోకూడదండి, కొంచెం తొక్క అనేది ఉండాలి. మనం ఆ తొక్క ఉంటేనే కొంచెం మనకి టేస్ట్ బాగుంటుంది. మొత్తం తీసేసుకోకుండా పైన తీసుకోవాలి. కొంచెం తొక్క తీసేసిన తర్వాత ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగే అన్ని కాకరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ తీసుకోవాలి. ఎక్కువ సాల్ట్ తీసుకున్నాను అనుకోవద్దు, నేను ఒకేసారి మొత్తం సాల్ట్ ఇప్పుడే తీసుకున్నాను, ఇంకా తర్వాత వేయను. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి ముక్కలన్నిటినీ చేతితో బాగా ఈ విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం చేస్తే కొంచెం మనకి చేదు అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మరలా మనం చేతితో ఒకసారి బాగా కలపాలి. ఎందుకంటే మనం ఉప్పు వేసాం కాబట్టి నీరు వస్తుంది, కాబట్టి బాగా చేతితో కలపాలి. తర్వాత కొన్ని కాకరకాయ ముక్కలను తీసుకొని చేతితో బాగా ఈ విధంగా పిండాలి. దాంట్లో మనం ఉప్పు వేసాం కాబట్టి నీరు వస్తుంది, కాబట్టి బాగా పిండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగతా కాకరకాయ ముక్కలను కూడా ఈ విధంగానే గట్టిగా పిండేసి మనం ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, మనకి నీరు ఎన్ని వచ్చినాయో. ముక్కలు మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత మనకి కావాల్సినంత నూనె వేసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. తర్వాత మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనకి సరిపోతుంది. మరి ఎక్కువగా ఫ్రై చేసుకున్నా కానీ అంత టేస్ట్ బాగోదు. చూడండి, మన కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి మనం తీసి పక్కన పెట్టుకోవాలి. అన్ని ముక్కల్ని మనం తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఫ్రై చేసిన ముక్కలన్నిటినీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే కడాయిలోకి మనం తాలింపు గింజలు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి నూనె ఎక్స్ట్రా అవసరం లేదండి, అదే నూనె సరిపోతుంది. కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల దాకా ఉల్లిపాయ కారాన్ని వేసుకున్నానండి. ఉల్లిపాయ కారం కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు, ఎందుకంటే మనకి కారం మాడిపోతుంది. 1 నిమిషం ఫ్రై చేసుకొని తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా కాకరకాయ ముక్కలను కూడా వేసేసుకొని కాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కూడా 1 నిమిషం పాటు మాత్రమే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే కారం అనేది మాడిపోతుంది. అంతేనండి. ఇప్పుడు మనకి కాకరకాయ కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కండి, ఎంతో టేస్టీ అయిన కాకరకాయ కారాన్ని ఈజీగా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పప్పులోకి, పప్పుచారులోకి సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.